నా ఎస్టేట్ బ్యూటీ ఎలా ఉందిరా గిరి? మనకన్నీ ఎలా ఉందిరా? బెస్ట్ సెలెక్షన్. ఈ రాత్రికి విందు మహాకమ్మగా. బాబు గారు మీ కాయ ఎట్టుకుంటాను, నన్ను అన్యాయం చేయకండి. 4 రోజుల్లో నా పెళ్లి బాబు గారు, నన్ను వదిలేయండి. చూడు డాలి, మా కోరిక తీర్చి నీ మానాను పెళ్లి చేసుకుని హాయిగా వెళ్ళిపోవచ్చు. నీకు కావలసినంత డబ్బు నేను ఇస్తాను. మీ కాయ ఎట్టుకుంటాను, నన్ను వదిలేయండి బాబు. ఎవరు మీరు? మిమ్మల్ని ఉరి తీయడానికి వచ్చిన తలార్లం. బాబు, చిన్నబాబు, బాబు, గిరి బాబు, మోహన్ బాబు, మోహన్ బాబు. తెల్లగా తెల్లవారేదాకా లేకుండా ఏం చేస్తున్నారా ఇక్కడ? నేను కూడా లేకుండానే ఉన్నాను బాబు. ఆడెవడో వచ్చి నా నెత్తి మీద మధ్యల ధర వాయించాడు. దాంతో ఇంకా తాళాలు గింగరమంటున్నాయి నా చెవులో. గిరి, ఆ ఎడిట్స్ గురించి తెలుసా? వాళ్ళల్లో ఒకడు ఓసారి సిటీలో మన డిపోకి వచ్చాడరా. అలాగా? నా ఎస్టేట్ లోకి వచ్చి నా మీదే కనయబడతాడా? తెలుగు వాళ్ళను చూసావా? చూసావా లేదా? చూసాను బాబా. ఆంధ్రదేశం రౌడీ రాజు కేడి చక్రవర్తి. నేను చూడకపోతే ఎవడు చూస్తాడు బాబు? వెరీ గుడ్. అయితే సాయంత్రం లోపుగా వాళ్ళని నా కాళ్ళ దగ్గర ఉంచకపోతే నీ చర్మం ఊరి చేస్తాను. జాగ్రత్త. చర్మం నీదే. ఏమైంది సీతాలు? ఎలా జరిగిందమ్మా ఈ దారుణం? ఎల్లుండి నా బిడ్డ పెళ్లి బాబు. ఆ రోజు జరిగింది తెలిసి పెళ్లి వారు పెళ్లి చేసుకోమన్నారు. ఆ బాధకి నా బిడ్డ తట్టుకోలేకపోయింది. గన్నేరుకాయల రసం తాగి నా బిడ్డ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది బాబు. అత్తారింటికి తాగనంపించాల్సిన నా బిడ్డని ఒళ్ళగాడికి తాగనంపుకున్నారు బాబు. ఒళ్ళగాడికి తాగనంపుకుంటున్నారు. ఈ దారుణానికి ఆ రాక్షసులు సమాధానం చెప్పి తీరాలి. తన పశు కామానికి ఒక అమాయకురాలు బలైపోయినందుకు ఆ దుర్మార్గుడు కుమిరికములు చావాలి. కొంప మురిగిందండి, కొంప మురిగిందా? ఆ గౌరీ శవాన్ని ఎత్తుకుని అందరినీ కూడగట్టుకుని మన వర్కర్ రాము దండెత్తుకొస్తున్నారండి.
చెప్పవలసి వచ్చింది. దీనికి జవాబు కావాలి మాకు. జవాబు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. తప్పు చేసిన వాడివి కనుక అవసరం నీకే ఉంది. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను. ధనవంతులు అనే అహంకారంతో బీదసాదల బతుకుల్లో నిప్పులు పోస్తే ఆవేశంతో రెచ్చిపోయే ఈ ప్రజావాహిని చూపుల్లోని వేడికి మళ్ళీ మారిపోతావు. జాగ్రత్త. గుడ్. నీకు భాష బాగా వచ్చు. నా ఎస్టేట్ లోనే నన్ను నిలబెట్టి ప్రశ్నించే ధైర్యమా నీకు? ఇస్తాన్రా, నీ ప్రశ్నలకు జవాబిస్తాను. మాటలతో కాదు, తూటాలతో. చూపుల వేడితోనే నన్ను కాల్చేసే ఈ గొర్రెలమన్న ధైర్యాన్ని నీ కళ్ళారా నువ్వే చూడు. నీ మనుషుల గుండె ధైర్యం ఎప్పటికైనా అర్థమైందా మిస్టర్? శవాన్ని వెంటేసుకుని విప్లవం సాధించాలని వచ్చావు. నువ్వు భగత్ సింగ్వా లేక అల్లూరి సీతారామరాజువా? నేను సీతారామరాజులో భగత్ సింగ్ లో ఇప్పటికైనా తెలిసిందా? ఇంకా వివరంగా చెప్పాలా? ఆగు. ఏమిటి అలరి? చిన్నదొర నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నాడు. అదే చచ్చింది. ఇందులో నా తప్పేం లేదు. నీ తప్పు లేదు. ఈ అమాయకురాలు శీలాన్ని మంట కలపడం నీ తప్పు కాదు. బాబు, నువ్వు చెప్పింది నిజమైతే నా కొడుకు క్షమించడానికి నేరం చేశాడు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. మీరు వాడికి వేసే శిక్ష నాకు వేయండి. ఇలాంటి భ్రష్టుని కన్నా పాపానికి ఆ శిక్షను సంతోషంగా అనుభవిస్తారు. డాడీ, పని వాళ్ళ ముందు అవమానిస్తావా? పనివాళ్ళు మన పాలిటి దేవుళ్ళు రాస్కెల్. కార్మికుల్లో కృష్ణుడు, శ్రామికుల్లో శివుడు కనిపిస్తారు నా కళ్ళకి. జీవితాలతో చెలగాటం ఆడడం క్షమించడం నేరం. చూడమ్మా, నా కొడుకు తప్పు చేశాడు నిజమే, కానీ దానికి పర్యవసానంగా నీ కూతురు ఆత్మహత్య చేసుకోవడం ఆ పిల్ల తప్పు. ఛాలెంజ్ చేసి ధైర్యంగా బతికే ఉండుంటే నేను వచ్చిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేవాడిని. ఏది ఏమైనా కన్నబిడ్డను పోగొట్టుకున్నావు గనక చంద్రుడికో నూనె పోగులాగా 25,000 రూపాయలు అపరాధం చెల్లించుకుంటాను. నీ కొడుకు పశుకామానికి ఆహుతైపోయిన ఈ ప్రాణానికి పారితోషికం ఇస్తున్నావా? పారితోషికం కాదు బాబు, ఆ డబ్బుతో ఈ బీద తల్లి సంతోషంగా ఉంటే చనిపోయిన ఆ పిల్ల ఆత్మ శాంతిస్తుందేమోనని. ఈ పిల్ల ఆత్మ శాంతించాలంటే డబ్బుకు బదులుగా జీవితాలతో ఆటలాడే నీ కొడుకు కూలి పనిచేసి ఈ తల్లిని పోషించాలి. ఏం కూర్చోవా? లోపలికి. మోహన్ 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 మోహన్, నువ్వెవరో నాకు తెలిసింది. ఈ క్షణం నుంచి ఈ రాముడు శివుడవుతాడు, మూడో కన్ను తెరుస్తాడు, ఈ రగిలే హృదయాన్ని శాంతింపజేస్తాడు.